श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये భవానీ। శ్రీమాత్రే నమః। కిందటి క్లాస్లో మనం లలితా సహస్రనామంలోని 126వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. త్రియక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. అమ్మవారు శబ్దబ్రహ్మ స్వరూపంగా అమ్మవారిని చెప్పుకుంటూ దానిని సేవించిన వారందరూ కూడా ఆ అమ్మవారి ఆ శబ్ద బ్రహ్మం నుండి వచ్చినదే గాంధర్వం అని, దాన్ని సేవించుకున్న వారందరూ గంధర్వ సేవితులు అవుతారని ఆ శబ్ద బ్రహ్మం గురించిన విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే మనకి ముందు వచ్చిన నామాలలో కైవల్య పదదాయిని అన్న, కేవల గుహ్య అన్న రహస్య నామం అని, దానిని తెలుసుకున్న వాళ్ళకి కైవల్య పదమని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 127వ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమునంతా కూడా తన గర్భమునందే ధరించినది అన్న ఒక అర్థం మనం ప్రశాంతంగా స్వీకరించవచ్చు. ఎందుకు అంటే తల్లి జగన్మాత జగజ్జనని అనేది మనం నమ్ముతున్నాం. సృష్టికి కారణం తనే అయినప్పుడు ఈ విశ్వాన్నంతా కూడా తన గర్భంలోనే దాచుకుంది ఉంచుకుంది అనడంలో తప్పు లేదు. ఎందుకంటే మానవ జన్మలో లేదా ఇంకే జన్మకైనా సరే ఒక ప్రాణి, ఒక జీవి తల్లి గర్భంలో ఉండడం అనేది ఒక్క నిర్దిష్ట సమయం వరకే జరుగుతుంది. ఆ తర్వాత బయటికి రావాల్సిందే. అప్పటి వరకు తల్లి గర్భంలో తల్లిని అనుసంధానం చేసుకొని ప్రతి ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా ఒక నిర్దిష్ట సమయాన్ని చేరుకున్న తర్వాత ఆ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం, అది జంతురాశిలో అయినా అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, విడిపోతుంది. మన వృక్ష సంపదను చూసుకున్నా కూడా పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇంకేవైనా ఆకులు కావచ్చు, చెట్టు కొమ్మనే అంటిపెట్టుకొని చెట్టునే అంటిపెట్టుకొని ఒక సమయం వరకే ఎదుగుతాయి. తర్వాత కాలం గడిచిన తర్వాత అవి అక్కడి నుంచి రాలిపోవలసినదే, పండిన ప్రతిదీ కూడా. అలా అంటే అవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు, కొద్ది సమయం వరకు మాత్రమే ఉంటాయి. కానీ ఈ తల్లి ఎంత గొప్పదంటే విశ్వగర్భ ఎప్పటికీ కూడా అంటే సృష్టినంతా చేసి వదిలేదు, సృష్టిని ఎప్పటికీ కూడా తన కడుపులో దాచిపెట్టుకునే ఉంచుకుంది. అంటే అంతగా సృష్టిని కాపాడుతూ రక్షిస్తూ కాచుకొని ఉంది. తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం ఒక సమయం తర్వాత విడిపోవచ్చు, తెగిపోవచ్చు. కానీ ఈ తల్లికి అంటే మన బాహ్యంలో ఉన్న తల్లికి ఉన్న సంబంధం తెగిపోవచ్చు, కానీ జగజ్జనని అయిన నిత్యమైన సత్యమైన తల్లికి ఈ సృష్టికి ఉన్న సంబంధం ఎప్పటికీ తెగిపోదు. నిత్యం ఎల్లవేళలా ఉన్నంత కాలం కూడా ఆ అనుబంధం అనేది ఉంటుంది అని తెలిపే విషయాన్ని మనం విశ్వగర్భ అన్న నామంలో గ్రహించాలన్నమాట. కేవలం ఈ విశ్వానికి సృష్టి చేసింది తల్లి కాబట్టి విశ్వగర్భ అన్న నామంలో తీసుకున్నామనే కాకుండా ఎప్పటికీ కూడా విశ్వాన్ని తనతోనే ఉంచుకొని తను అలాగే విశ్వమంతటా కూడా ఉంది అన్న అర్థం కూడా తీసుకోవచ్చండి. విశ్వగర్భ అన్నప్పుడు విశ్వాన్ని తనలో ఉంచుకుంది, విశ్వమంతటా తానే ఉంది, రెండు అర్థాలని మనం గ్రహించవచ్చు. అలా మొత్తం అంతా సృష్టి అంతా తానై ఉండి సృష్టితో ఉండి ఎప్పుడూ సృష్టిని అంటిపెట్టుకొని కాపాడుతూ ఉన్న తల్లి కాబట్టి విశ్వగర్భ. తర్వాత స్వర్ణగర్భ. స్వర్ణము అనగానే మనకి తెలిసేది
బంగారము అనే ఒక లోహము, అది ఎంత విలువైనది, గొప్పదైనది అని ఆ ఉద్దేశంలో మనం అర్థం చేసుకుంటాం. ఈ బాహ్య విషయానికి సంబంధించిన అర్థం కాకుండా స్వర్ణ అన్నప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైనది అన్నిటికంటే అంటే ఏమంటాం? అన్నిటికంటే శ్రేష్టమైనది కదా, లేదా గొప్పదైనది, మంచిదైనది. సువర్ణ స్వర్ణ అయిందండి. సువర్ణే స్వర్ణ అయింది. అమ్మవారిని శబ్దబ్రహ్మ స్వరూపంగా తీసుకున్నప్పుడు తన నుండే అన్ని అక్షర శక్తులు కూడా ఉద్భవించాయనేది మనం అర్థం చేసుకున్నాం కదా. ఇక్కడ ఆ తల్లి నుంచి ఉద్భవించిన, అంటే ప్రణవనాదాన్ని మొదలుకొని తర్వాత ఉద్భవించినటువంటి అక్షర శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఆవిడే తల్లి కాబట్టి అవన్నీ సువర్ణములు, అంటే తల్లి నుంచి వచ్చిన శబ్దాలు కాబట్టి, ధ్వనులు కాబట్టి, లేదా అక్షరాలు కాబట్టి అవన్నీ గొప్పవైనవి, శ్రేష్టమైనవి కాబట్టి వాటన్నిటినీ ధరించి ఉన్న తల్లి కాబట్టి స్వర్ణ గర్భ. అదేవిధంగా కేవలం అక్షర శక్తులు అంటే అక్షరాలుగా మాత్రమే మనం గ్రహించకుండా అక్షరాల నుండే మంత్రాలు ఏర్పడతాయి, స్తోత్రాలు ఏర్పడతాయి. అంటే మంత్రస్వరూపిణిగా మనం శ్రీ విద్య, బ్రహ్మ విద్య ఇవన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్యా స్వరూపిణి అని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆ శ్రీ విద్య అనేది మంత్రస్వరూపం అని అనుకున్నప్పుడు ఆ మంత్రాలన్నీ ఏర్పడటానికి కారకాలైనటువంటి అక్షర శక్తులన్నీ కూడా గొప్పవైనటువంటివి, ఆ తల్లి నుంచి ఉద్భవించినవి కాబట్టి ఆ మంత్రస్వరూపిణిగా ఆవిడ్ని గ్రహించటం కోసం, అంటే ఆ మంత్రాలు ఎంత గొప్పవి, వాటిని మనం తీసుకొని సాధన చేయడం వల్ల పొందేది ఎంత ఉన్నతమైనది అనేది అర్థమవుతుంది అనమాట. అందువల్ల స్వర్ణ గర్భ, స్వర్ణ అన్నప్పుడు గొప్పదైనది, శ్రేష్టమైనది అనేది అర్థం చేసుకుంటూ అటువంటి వాటిని ప్రసాదించింది లేదా కలిగి ఉన్నది, తన నుండే వచ్చాయి కాబట్టి. ఇంకొకటి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మంత్రశక్తులే అని అనుకున్నట్లయితే, అక్షరశక్తులు మంత్రస్వరూపాలు ఆ తల్లి నుంచి ఉద్భవించాయి అని అనుకున్నప్పుడు వాటిలో ఉన్న శక్తి కూడా మరెవరో కాదు, ఆ తల్లే. అంటే మంత్రస్వరూపంగా ఉన్నది ఆ తల్లే అని అన్నప్పుడు కేవలం ఆ రూపానికి మాత్రమే పరిమితం చేయట్లా, అందులో ఉన్న శక్తిని మనం ఆ తల్లి రూపంగా గ్రహిస్తున్నాం కాబట్టి స్వర్ణ గర్భ అన్నప్పుడు అక్షర శక్తులు, మంత్రశక్తులని తెలుసుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉన్నది ఆ తల్లే. అంటే ఆవిడ నుంచి అవి ఉద్భవించాయి, వాటిలో ఉన్న శక్తి స్వరూపం కూడా ఆవిడే. విశ్వగర్భ, స్వర్ణగర్భ, విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి ఆవిడే. అలాగే మంత్రస్వరూపంగా, శక్తి స్వరూపంగా మనకి ప్రకటీకృతం అవుతున్న తల్లి ఆవిడే. అన్నిటినీ తనలో నుంచే ఉద్భవింపచేసి మనకి అందించింది. వరద వాగధీశ్వరి. వరద అంటే వరదాయిని, వరప్రదాయిని, వరములను ఒసగే తల్లి, వరములను ఇచ్చే తల్లి, ఇలాంటి అర్థాలే కదా మనం తీసుకుంటూ ఉంటాము. కాబట్టి అలానే దాన్నే తీసుకున్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు శ్రేష్టమైనవి, గొప్పవైన మంత్రస్వరూపాలు అని స్వర్ణగర్భాన్ని తీసుకున్నాం కదా, అలాగే వరము అన్నప్పుడు కూడా శ్రేష్టమైనది, విలువైనది అన్న అర్థాన్ని తీసుకోవచ్చండి. కాబట్టి ఎవరైతే విశ్వగర్భగా ఉందో తల్లి, గౌరీ గంధర్వ సేవిత అని అనుకున్నప్పుడు ఆ తల్లిని ఈ విధంగా స్వర్ణగర్భ అన్నప్పుడు మంత్రస్వరూపం అనుకున్నాం. ఈ మంత్రస్వరూపాలలో ఉన్న తల్లిని ఆరాధించిన వారికి ఇహపర సౌఖ్యములన్నిటినీ కూడా అందిస్తుంది అనేది ఒక అర్థం వరద అన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే శ్రేష్టమైనది అని అన్నాం కాబట్టి అన్నిటికంటే ఉత్కృష్టమైనది, గొప్పదైనది ఏమిటి అంటే మానవ జన్మకి కావాలని ప్రతి ఒక్కళ్ళు తాపత్రయపడవలసినది, పడేది ముక్తి కోసం. కాబట్టి అటువంటి ముక్తి ప్రదాయిని, శ్రేష్టమైనది, అన్నిటికంటే విలువైనది ఏదైతే ఉందో, మానవ జన్మ సార్థకానికి కావలసినది కోరుకునేది సాధకులు, ముక్తి కాబట్టి, మోక్షము కాబట్టి మోక్షప్రదాయినిగా కూడా వరదాలు మనం గ్రహించవచ్చు. అది విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగధీశ్వరి. ఇందాకే మంత్రస్వరూపం అనుకున్నాం కాబట్టి వాగ్దేవతగా తల్లిని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి శబ్దబ్రహ్మగా తీసుకున్నప్పుడు అటువంటి వాక్కులన్నిటికీ కూడా ఈశ్వరి. ఎందుకు అంటే ఎలా ఆవిడ వరప్రదాయనైంది, ఎలా ఆవిడ వరములు నొసుగుతుంది అని మనకి నమ్మకం కలగాలి అంటే ఆవిడే వాగధీశ్వరి కాబట్టి, వాక్కులకి అన్నిటికీ అధిదేవత, నాయకురాలు ఆవిడే కాబట్టి ఆ వాక్ శక్తులన్నిటినీ, అంటే వాక్కుల్లో ఉన్న మంత్ర అక్షర శక్తులన్నిటినీ నియంత్రించే తల్లి ఆవిడే కాబట్టి
తద్వారా ఆ మంత్రస్వరూపంగా ఆ తల్లిని ఆరాధించినప్పుడు, సాధన చేసినప్పుడు తప్పకుండా ఆవిడ వరదాగానే ఉంటుంది, వరప్రదాయనగానే ఉంటుంది అని గ్రహిస్తున్నాం. ఆ తర్వాత ఎటువంటి సాధన ద్వారా తల్లిని గ్రహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం అని అంటే ధ్యాన గమ్య. కేవలం మనం చేసుకునేటువంటి సాధారణ పూజలు, ఇంకేవో గొప్ప గొప్ప విధానాలు మాత్రమే ఆవిడ మనం బోధపడేలా చేయవట. ధ్యానగమ్య, ధ్యానము ద్వారా ఆ తల్లి రూపాన్నో నామాన్నో నిత్యము ధ్యానం ఎవరైతే చేస్తారో గమ్య వారికి అందుతుంది, వారు చేరుకోగలుగుతారు. గమ్యము అంటే ఏంటి? గమ్యస్థానం అంటే ఆఖరుగా చేరవలసిన స్థానము, పొందవలసినది అనే కదా. కాబట్టి విశ్వగర్భ స్వర్ణగర్భ అయిన తల్లిని వాగధీశ్వరిగా భావించి ఆ తల్లిని కనుక ధ్యాన పద్ధతిలో ఆరాధించినట్లయితే వారికి వరదాయినిగా, వరదాగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ధ్యాన గమ్య, ధ్యానము ద్వారా పొందగలిగినది, పొందగలిగేది. తర్వాత మనకి నామంలో పరిచ్ఛేద్య అని కనిపిస్తుంది కానీ అండి, రెండు వేరువేరు పదాలు సంధి కలిసి ఏర్పడిన పదాలు అవి. అది అపరిచ్ఛేద్య. ధ్యానగమ్య, అపరిచ్ఛేద్య రెండు కలిసి ధ్యానగమ్యాపరిచ్ఛేద్య అని. అందుకనే ఈ నామాన్ని చదివేటప్పుడు విడతీసి ధ్యానగమ్య పరిచ్ఛేద్య అని విడతీసి చదవకూడదు, పూర్తిగా అర్థం మారిపోతుంది. ధ్యానగమ్యాపరిచ్ఛేద్య అంటే ధ్యానము ద్వారా పొందగలుగుతున్నది ఏమిటి అది అంటే అపరిచ్ఛేద్య. అపరిచ్ఛేద్య అంటే నా వాయిస్ క్లియర్ గానే ఉందా, బ్రేక్ అవుతుందా అండి? ఒక్కరు అన్మ్యూట్ ఎవరా? జ్యోతి గారు ఓకే గారు ఓకే అండి. ఓకే పద్మ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ సారీ అయ్యాను మేడం. మేడం అన్మ్యూట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రేనమ్మ. అపరిచ్ఛేద్య ధ్యానము ద్వారా పొందుతున్న తల్లి ఎటువంటి వారు, ఎలాంటిది ఆవిడ అంటే పరిమితి లేనిది. మనం అపరిచ్ఛేద్యాన్ని ముందు శ్లోకంలో వచ్చినప్పుడు కూడా అమేయ అన్నప్పుడు కూడా చెప్పుకున్నాము. ఇంత అని కొలమానం పెట్టలేనిది, ఇంత అని పరిమితి చేయలేనిది, ఇటువంటిది అని ఒక నిర్దిష్టమైన స్థితినో రూపాన్నో ఇవ్వలేనిది ఏదైతే ఉందో దానినే అపరిచ్ఛేద్య అంటాము. చేరించలేనటువంటిది, సాధించలేనటువంటిది. అంటే మామూలు వాళ్ళకి అంత తొందరగా ఆవిడ ఈ జ్ఞప్తికి రాదు, అంటే అంత తొందరగా అర్థమైపోదన్నమాట. ఎవరైతే మా దాన మార్గం, ఎందుకు అంటే ఆవిడకంటూ నిర్దిష్ట రూపాకారాలు స్థితిగతులు లేవు కాబట్టి, వాటన్నిటికీ కూడా అతీతురాలు కాబట్టి ఆవిడని ధ్యానము ద్వారా మాత్రమే పొందగలుగుతాము. అందువల్ల అపరిచ్ఛేద్య అయిన తల్లిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిమితి లేనిది, కొలమానం ఇవ్వలేనటువంటి తల్లి. అందువల్లనే ఎందుకు అంటే ఆవిడే జ్ఞానదా కాబట్టి. అంటే అన్ని జ్ఞానములు అంటే ఈ విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగధీశ్వరి అనే విధాలుగా తెలుసుకుంటున్న తల్లిని ధ్యాన పద్ధతిలో మాత్రమే గ్రహించగలుగుతాము. అందుకంటే ఆవిడ అపరిచ్ఛేద్య అని అన్నప్పుడు అది ఏ విధంగా ధ్యాన పద్ధతి అంటే ధ్యానం చేసేసుకోవడము అనే ఒక మాటను వినగానే జరగదు కదా. దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఆవిడే ప్రసాదిస్తుంది కాబట్టి జ్ఞానదా. దా అన్నప్పుడు దాయిని, దాత ఇలాంటి అర్థాలు అనమాట మనం అక్కడ తీసుకోవాల్సింది. వరప్రదాయిని, వరదా అన్నాం కదా. వరద అన్నప్పుడు వరములు నొసగే తల్లి. జ్ఞానద జ్ఞానమును ప్రసాదించే తల్లి. అంటే ఎటువంటి ధ్యాన పద్ధతి ద్వారా తల్లిని వాగధీశ్వరి తల్లిని ఆరాధించగలుగుతాము అనే జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలిగినది ఆవిడే. ఎందుకు అంటే ఆవిడ అపరిచ్ఛేద్య అని ముందు గ్రహించాం కాబట్టి. మరి అపరిచ్ఛేద్య అని తల్లిని గ్రహించడం అంత సామాన్యమైన విషయం కాదు కదా. ఇప్పుడు ఈ లోకంలో ఉంది, ఈ రూపంలో ఉంది, ఈ స్థానంలో ఉంది, ఈ విధంగా ఉంది అని విషయాలు ఏమన్నా తెలుస్తుంటే ఆహా అని చెప్పి అర్థం చేసుకొని దానికి సంబంధించిన సాధన చేయడము, శోధన చేయడము చేస్తే తెలుసుకోగలుగుతాం. కానీ వాటికి వేటి కూడా బోధపడనిది, అందనిది అని అపరిచ్ఛేద్యగా గ్రహించినప్పుడు అటువంటి తల్లిని పొందడం సామాన్యమైన విషయం కానప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాము అంటే తెలుసుకోవాలన్న తపన మనకి కలగాలే కానీ దానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ఆవిడే ప్రసాదిస్తుంది. ఆ తపనని మనలో మనం పుట్టించుకోవడం, ఆ సంకల్పాన్ని పెంచుకోవడం మాత్రమే సాధకుడు చేయవలసిన మొదటి కర్తవ్యం అన్నమాట. అది
జ్ఞానద అన్న నామంలో మనం గ్రహించవలసినది. అంటే ధ్యానగమ్య అయిన తల్లిని పొందవలసినటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ఆవిడే ప్రసాదిస్తుంది. కాబట్టి జ్ఞానద. ఎందుకు అంటే జ్ఞాన విగ్రహ, విశ్వగర్భ స్వర్ణగర్భ అన్నాం. అన్ని ఆవిడ నుంచే ఉద్భవించాయని చెప్తున్నాం. అన్నిటికీ అన్ని స్వరూపాలు ఆవిడవే అంటున్నాం. అన్నిటా ఉంది ఆవిడ అంటున్నప్పుడు ఏ జ్ఞానం అయితే మనకి అవసరమో ఆ జ్ఞాన స్వరూపిణి కాబట్టి ఆవిడ జ్ఞాన విగ్రహ. ఆవిడే నిలువెత్తు రూపంగా, జ్ఞానానికి నిలువెత్తు రూపంగా ఆ తల్లి ఉంది కాబట్టి ఆవిడని ఆ జ్ఞానానికి నిలువెత్తు రూపంగా ఉన్న తల్లిని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం కూడా ఆవిడ ఇవ్వగలదు, ఇస్తుంది తప్పకుండా. ఇది ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన భావం. విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగధీశ్వరి ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయం. తర్వాత సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లోపాముద్రార్చిత ఒక నామం, లీలాక్లుప్త బ్రహ్మాండ మండల ఒక నామం. దీన్ని విడతీయకూడదు. సర్వ వేదాంత సంవేద్య, అన్ని వేదాంతముల యొక్క సారము, వేదాంతము మొత్తములో, వేదాంతములన్నిటిలో ఉన్న సారము ఆవిడే. వేదాంతము అని అనడానికి కారణం అటండి, వేదము మనకి తెలిపేది 2 భాగాలుగా ఉంటుందట, కర్మకాండ, జ్ఞానకాండ. అయితే ఈ జ్ఞానకాండని మొత్తాన్ని తెలిపేవి ఏవైతే ఉన్నాయో అంటే వేదాంతాలు, ఉపనిషత్తులన్నీ కూడా జ్ఞానకాండని అంటే జ్ఞాన బోధ మనకి చేస్తాయి. జ్ఞానద జ్ఞాన విగ్రహ అన్నాం కదా, ఆ కొనసాగింపు అని అనుకుందాం. అవన్నిటినీ ఆ వేదాంతాలు మనకి తెలియపరుస్తాయి కాబట్టి జ్ఞానకాండను మొత్తాన్ని తెలియపరిచేవి వేదాంతాలు, ఉపనిషత్తులు కాబట్టి ఇక్కడ తల్లిని సర్వ వేదాంత సంవేద్యగా చెప్పడం జరుగుతుంది. అంటే అన్ని ఉపనిషత్తుల సారం ఆవిడే, ఇంకేదో కాదు. అంటే ఈ జ్ఞానాన్ని నువ్వు పొందే ప్రయత్నం చేస్తే ధ్యానగమ్య అయిన తల్లిని, వాగధీశ్వరి అయిన తల్లిని పొందగలుగుతావు. ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? ఆవిడే, జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది సర్వ వేదాంత సంవేద్య అన్నప్పుడు. తర్వాత సత్యానంద స్వరూపిణి, సత్య ఆనంద స్వరూపిణి, సత్యమైన ఆనందము. సత్యము అంటే ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ ఒకేలా ఉండేది, ఎల్లవేళలా ఉండేది, ఏ కాలంలో అయినా ఉండేది. అటువంటి ఆనంద స్వరూపము ఆవిడ. సత్య ఆనంద స్వరూపం. మనం చూసుకునే బాహ్యానందాలన్నీ అశాశ్వతాలు. ఇవాళ ఆనందం అనిపించింది, రేపు దుఃఖకారకం కావచ్చు, మరొకసారి ఇంకేదైనా మారచ్చు. సుఖ దుఃఖాలన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఆనందాలు కాదు ఆవిడ. సత్యమైన ఆనందము. సత్యము అన్న శబ్దంలోనే మనం అసలైన విషయాన్ని అర్థం చేసుకోవాలంట. పూర్తి జ్ఞానం ఆవిడ అనుకున్నప్పుడు ఆ జ్ఞానము ద్వారా తెలుసుకునే సత్యం ఏదైతే ఉందో అది ఆవిడ. ఏమిటా సత్యం? ఆత్మస్వరూపం. నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపం ఏవైతే ఉన్నాయో, స్వరూపం అన్నప్పుడు స్వ అంటే స్వయం అని అర్థం అండి. స్వయం అంటే స్వీయ అని, మన యొక్క. కాబట్టి మనలో ఉన్న సత్యమైన నిజమైన స్వరూపం ఏదైతే ఉందో, ఆనందమయ స్వరూపం, అదే ఆవిడ అన్న విషయం బోధపడుతుందట ఈ సర్వ వేదాంత సంవేద్యాన్ని గ్రహించినప్పుడు. అంటే ఎటువంటి జ్ఞానం మనకి ఇక్కడ కలుగుతుంది అంటే, ఎక్కడెక్కడో వెతక్కు, ఇంకెక్కడో ఉందని అనుకోకు. ఇందులోనే ఉన్నటువంటి ఆనంద సత్య స్వరూపాన్ని నువ్వు గ్రహించటం అనేది నీకు కావలసినటువంటి నిజమైన జ్ఞానం. అది నువ్వు పొందగలిగితే ఆ వాగధీశ్వరి తల్లిని గ్రహించినట్లే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అది సత్యానంద స్వరూపిణి, సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. తర్వాత లోపాముద్రార్చిత. సాధారణమైన అర్థం అంటే ముందు నామాల అర్థాలకి కొనసాగింపుగా తీసుకున్నట్లయితే కనుక అటువంటి స్థితికి, సత్యానంద స్వరూపిణి స్థితికి, నిజమైన సత్యాన్ని తెలుసుకొని అర్థం చేసుకున్న తరువాత వారికి ఇంక ఎటువంటి విధానాలతో కూడినటువంటి సేవ సాధన అవసరం లేదు. అంటే లోప ముద్రార్చిత అంటే ముద్రలు లోపించినటువంటి అని అర్థం వస్తుందండి. ముద్రలు అంటే సాధన చేసేటప్పుడు లేదా ఒక ఉపాసన చేసేటప్పుడు ఉపయోగించే విధానం అని అనుకుంటే,
అటువంటి ముద్రలో ఇంకేవేవో విధానాలు చేసి ఇక సాధన చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం వారికి ఆ తల్లి యొక్క గ్రహణ కలిగింది కాబట్టి, నిజమైన సత్యస్వరూపం ఆవిడ అని తెలుసుకున్న తరువాత ఇంకా అవసరం లేదు ఇవన్నీ అని చెప్పడం ఒకటి లోపాముద్ర అర్చిత. ఇంకొకటి మనకి అగస్త్యులు లోపాముద్ర గురించి మనం ముందు చెప్పుకున్నప్పుడు కూడా ఒక కథలో అర్థం చేసుకున్నాం. దానికే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే గనక, ఎలా అయితే మనం ముందు చెప్పుకున్న ఉమా శైలేంద్ర తనయ గౌరీ అని అన్నప్పుడు హిమవత్ రాజు కుమార్తెగా తల్లి వచ్చాక ఎట్లా అయినా సరే ఆ పరమేశ్వరుణ్ణే వివాహం ఆడాలన్న సంకల్పంతో ఆయన కోసం తపం ఆచరించింది అని ఆ కథలో అర్థం చేసుకున్నాము. అదే విధంగా లోపాముద్ర కూడా అగస్త్యుల వారి కోసం ఆయనకి ఇష్టం, అంటే ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రమే తన భర్త కావాలి అని ఆ తల్లిని తీసుకొని ఉదాహరణగా తీసుకొని తల్లిలాగే ఆవిడ ధ్యానించిందట. దానికోసం ప్రత్యేకంగా వేరే ఎవరి దగ్గర మంత్రం తీసుకోవడమో నామం తీసుకోవడం ఏమీ చేయలేదట. ఆ తల్లినే ఉదాహరణగా తీసుకొని తల్లిలాగే నేను కూడా తపస్సు చేస్తాను ఆయన కోసం, అగస్త్యుల వారి కోసం అని చెప్పేసి గొప్ప తపస్సును ఆచరించినప్పుడు అప్పుడు తల్లి కరుణించి లోపాముద్రకు మంత్రం ఇచ్చారట. అందువల్ల అంత గొప్పగా సంకల్పించి తల్లిని ఆరాధించింది కాబట్టి ఆవిడ చేత అర్చింపబడినది అని లోపాముద్రార్చిత అని ఒక అర్థం చెప్తారట. అదేవిధంగా తల్లే కరుణించి ఆ లోపాముద్ర నా కోసం ఎంతగానో తపస్సు చేసింది కాబట్టి నా నామాల్లో ఒక నామం తన నామం అవ్వాలని ఆ తల్లే కరుణించిందటండి. ఆ విధంగా కూడా పురాణ కథల్లో చెప్తారట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అలాగే అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు లలితా సహస్రనామాలు బోధించేటప్పుడు కూడా లోపాముద్రాపతే అగస్త్య అని పిలిచారట. అంటే అగస్త్యుల వారికి లలితా సహస్రనామాలు వినే ఒక గౌరవం ఎలా దక్కిందంటే లోపాముద్రకి భర్త అవ్వడం వల్లట. అంత గొప్ప ఆవిడ లోపాముద్ర అన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. అలాగే పరమ సాధులు ఎవరైతే మనకి పూర్వకాలం నుంచి గార్గి, మైత్రేయి చెప్పుకుంటూ వస్తున్నామో ఈవిడ కూడా వారిలో ఒకరు. అంతటి గొప్ప ఔన్నత్యమైనటువంటి స్త్రీ శక్తి, స్త్రీ సంపద మన భారత జాతిలో ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా స్త్రీని తక్కువ చేయడం అనేది మన ధర్మంలో లేదు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ఇది పక్క నుంచి. ఇంకొకటి లోపాముద్రార్చిత అన్నప్పుడు మనం ఇప్పుడు అర్థం చేసుకున్న విషయాలు ఏంటి అంటే, లోపాముద్ర అమ్మవారిని ఆరాధించిందని తెలుసుకున్నాం. అలాగే ఎటువంటి ముద్రలు, సంజ్ఞలు, వేరే విధి విధానాలు ఏమీ అవసరం లేనటువంటి స్థితి, ఇవి రెండు మనం ఇక్కడ అర్థం చేసుకున్న విషయాలు లోపాముద్రార్చిత అన్న నామాన్ని తీసుకున్నప్పుడు. తర్వాత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల మనకి ఈ బ్రహ్మాండ మండలాలన్నిటి గురించి అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నప్పుడైనా సరే, విశ్వగర్భ స్వర్ణగర్భ అన్నప్పుడైనా సరే, విశ్వాన్నంతటిని కూడా తను తన దగ్గరే అట్టి పెట్టుకుని కాపాడుతుంది అనే కదా తెలుసుకున్నాం. అలానే ఇక్కడ కూడా ఈ బ్రహ్మాండ మండలాలన్నిటినీ కూడా క్లుప్తముగా, అంటే ఇక్కడ క్లుప్తంగా అంటే మనకి షార్ట్ కట్ లో అని కూలంకషంగా అనే అర్థాలు మనం వాడుకలో ఉపయోగిస్తామండి. క్లుప్తముగా అంటే చక్కగా అర్థమయ్యే విధంగా అని వస్తుందంటండి సరైన అర్థం. క్లుప్తంగా అంటే బాగా అర్థమయ్యే విధంగా, బోధపడే విధంగా. ఆ విధంగా ఈ బ్రహ్మాండ మండలాలన్నిటినీ కూడా కూర్చి పేర్చి ఈ సృష్టి అంతా సవ్యంగా సక్రమంగా నడిపేలా చేసే తల్లి కాబట్టి లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లీలా అన్న శబ్దం ఎందుకు తీసుకున్నారు అంటే, లీలలు అంటే ఏంటండి అర్థం, మనకు అర్థం కానివి, అంటే మన స్థాయికి మించినవి. అర్థం కాలేదు అంటే అందులో విషయం లేదని కాదు, అది మన స్థాయి కంటే అధికంగా ఉంది కాబట్టి దాన్ని గ్రహించడం మనకి సాధ్యపడట్లేదు అనేది అక్కడ అర్థం చేసుకుంటాం. కాబట్టి సృష్టి రహస్యాలన్నీ మనకు బోధపడుతున్నాయా? సృష్టిలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ప్రతి విషయము మనకు బోధపడట్లేదు. ఎందుకంటే మన స్థాయికి మించినవి కాబట్టి, మనం ఆ స్థాయిలో లేం కాబట్టి దాన్ని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం మనలో లేదు. అందువల్ల లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్నప్పుడు
అటువంటి అంటే మనకి బోధపడినటువంటి చర్యలన్నీ కూడా సక్రమంగా నెరవేరేలా ఈ బ్రహ్మాండ మండలాలన్నిటినీ కూడా ఏర్పాటు చేసిన తల్లి. ఎందుకు అంటే బ్రహ్మాండ మండలాలు ఏర్పాటు చేయడం అంటే ఒక అర్థంలో ఇప్పుడు క్లుప్తంగా అన్నప్పుడు సక్రమంగా సరైన పద్ధతిలో విధానంలో అనేది ఒకటి అర్థం చేసుకున్నాం. అంటే ఈ గ్రహ మండలాలు కావచ్చు, ఇవన్నీ కూడా వేటి వేటి స్థాయిలు మనకు జరుగుతున్న ఋతుక్రమాలు, కాలగమనం, ఇదంతా కూడా ఒక అర్థంగా మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఇంకొకటి ఏం తీసుకోవచ్చు అని అంటే, సృష్టి ఏర్పడింది, జీవుడికి మళ్ళీ ప్రారంధ కర్మలను అనుసరించి ఒక ప్రాణంలోకి ఒక శరీరంలోకి వెళ్ళి ఒక అంటే పుట్టుక కలిగింది అని అనుకుందాం. ఇదంతా ఏం చెప్తున్నాం? ప్రారంధ కర్మలను అనుసరించి వారి వారి జీవితంలో అనుభవించాల్సినవి, వారికి దక్కేవి దక్కనివి ఇలాంటివన్నీ ఉంటాయి అనేది కదా మనం అర్థం చేసుకుంటున్నాం, నమ్ముతున్నాం. వీటి యొక్క ఏర్పాటు, ప్రారంధ కర్మలు అనేవి ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాణికి, తద్వారా వారు పొందవలసిన జన్మం ఎలాంటిది, ఆ జన్మలో వారు అనుభవించే స్థితిగతులు ఎలాంటివి, వారికి ఏమి దక్కుతాయి, ఏమి పొందగలరు, ఏమి పొందలేరు, ఏది వారికి వశమవుతుంది, ఏది అవ్వదు, ఎన్నాళ్ళు ఆయుష్ ఉంటుంది, వీటన్నిటికీ సంబంధించిన చిట్టా అంతా ఉండేది ఆ తల్లి దగ్గరే కదండి. అవన్నీ అంటే ఇంత సృష్టిలో ఇంత విశాలమైన అఖండమైన అనంతమైన సృష్టి, కేవలం అంటే మనకు అర్థం కావడం కోసం ఒక జీవుడి గురించి ఉదాహరణ చెప్పుకున్నాం. అలాంటి సృష్టి ఎంత ఉంది? అంత సృష్టిని కూడా చక్కగా సక్రమంగా ఆవిడ అంటే అనాయాసంగా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా చేయగలుగుతుంది. కాబట్టి లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అనే ఇంకొక అర్థాన్ని కూడా మనం గ్రహించవచ్చట. అందువల్ల అనిర్వచనీయమైన శక్తి, ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం కదా, లీల అంటే మనకి అందేటువంటిది కాదు కాబట్టి అటువంటి గొప్పదైన అనిర్వచనీయమైన శక్తివంతురాలైన తల్లి కాబట్టి ఇవన్నీ అనాయాసంగా చేయగలుగుతుంది. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా నిజమైన విషయం. సృష్టి అంతా ఎలా ఏర్పడింది అంటే సైంటిఫిక్ గా వెళ్ళినా కూడా ఒక స్థాయి వరకే అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. దానికి మించినది, దానికి వెనకున్నది, పూర్వాపరాలు అన్ని కూడా మనకు అర్థం కావు, ఎంత లోతైన జ్ఞానంతో వెళ్ళినా కూడా. అటువంటి తల్లి లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్నది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత అది 128వ శ్లోకం. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, ఈ నామాల్లో మనం తెలుసుకుంటున్న విషయం. తర్వాత అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర అదృశ్య, ఇటువంటి తల్లికి ఎవరైతే లీలాక్లుప్త బ్రహ్మాండ మండలగా ఉన్నదో, లోపాముద్రార్చితగా ఉన్నదో, అటువంటి తల్లి కనిపిస్తుందా? అందరికీ కనిపించదు. కాబట్టి అదృశ్య, అందరికీ కనిపించేది కాదు. దృశ్యరహిత, ఒక దృష్టి అనేది దృశ్యరహిత అంటే రహితము అంటే లేనిది కానిది అనే కదా అర్థం. దృశ్యరహిత, ఆవిడకంటూ నిర్దిష్ట రూపం లేదు కాబట్టి, ఆకారం లేదు కాబట్టి ఆవిడ మనకి కనిపించట్లేదు, అది తెలియదు. దృశ్యరహిత, తెలియగలిగింది కూడా కాదు, కనిపించేది కూడా కాదు. ఎలా అంటే కంటికి చూపు ఆధారం, కంటికి ఆధారమైన చూపుతో మిగిలిన వస్తువులన్నిటినీ చూడగలం, కానీ మన కళ్ళని మనం చూడలేం కదండి. కంటికి ఆధారమైన కారణమైనటువంటి అంటే కంటికి అవసరమైనది ఏంటి? చూపు. అది లేకపోతే కన్నున్న ఉపయోగం లేదు. అటువంటి కారణమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ తద్వారా మనం విషయ జ్ఞానాన్ని పొందుతున్నాం, కానీ మన కంటిని మనం చూడలేం. అది అలాగే ఆవిడని గ్రహించగలగడానికి అవకాశం ఉంది తప్ప చూడలేము. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్చిత, జ్ఞాన సంపాదన జ్ఞాన సంపద అంతా ఆవిడే అని జ్ఞానదాత తెలుసుకున్నాం కాబట్టి ఆ విజ్ఞానమే ఆవిడ. అంటే జ్ఞానము ఆవిడే. అంటే ఒక దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఉదాహరణకి కంటి చూపుకి అవసరమైనది ఆవిడే, కానీ ఆ శక్తిని అంటే తల్లి ఉద్దేశంలో ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆ శక్తిని ప్రసాదించేది ఆవిడే, కానీ ఆవిడకి ఆ శక్తితో పని లేదు.
ప్రతి ఒక్కటి జరగటానికి జ్ఞానాన్ని ప్రసాదించేది ఆవిడే, కానీ ఆవిడకి వాటికి సంబంధం వేద్య వర్జిత అంటే వాటితో ఆవిడకి అవసరం లేదు. ఇక్కడ అవన్నీ మనకు అవసరం, ఆవిడకి అవసరం లేదు. ఆవిడ అది ప్రసాదించింది కాబట్టి ఆవిడకి కూడా అది ఉంది అని అనుకోవడం కాదు. ఆవిడ అందులో ఉంది, ఆ తల్లి అందులో ఉండటం వల్ల దీన్ని మన సృష్టిని గ్రహించటానికి, అర్థం చేసుకోవడానికి, తల్లి గ్రహించటానికి కూడా అది మనకి సహాయపడుతుందే కానీ తల్లికి అవసరం లేదు అని చెప్పడానికి విజ్ఞాత్రి వేద్యవర్జిత అదృశ్య దృశ్యరహిత, దృశ్యానికి అందనిది అదృశ్యమైన శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ, దృశ్యానికి అందని తల్లి ఆవిడే. ఆవిడే విజ్ఞాత్రి అంటే ఆవిడ ద్వారానే అది సాధ్యపడుతుంది, కానీ వేద్యవర్జిత ఆవిడకి అవేమీ అవసరం లేదు. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత అంటే అదృశ్య దృశ్యరహిత అన్నప్పుడు ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అస్థి భాతి సచ్చిదానంద స్వరూపం అండి. అదృశ్య అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము, అదే అదృశ్య అని చెప్తున్నాము. అలాగే అస్థి భాతి రూపం నామం ప్రియం, ఇలా రెండు రకాలుగా తీసుకున్నట్లయితే అస్థి భాతి రూపం అవి అదృశ్య అట. దృశ్యరహిత అంటే నామము ప్రియము అంటే నామ రూపంలో తల్లిని మనం చూస్తున్నాం. ఎలా ఆరాధించటం కోసం మంత్ర రూపం అని ఇందాక అర్థం చేసుకున్నాం కదా. మంత్ర రూపంలో మనకి దక్కుతున్నప్పటికీ దేనికోసం ఆ మంత్రాన్ని మనం స్వీకరిస్తున్నాం? అస్థిభాతి ప్రియంగా ఉన్నటువంటి అంటే సచ్చిదానంద రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని ఆధారం చేసుకుంటున్నాం. దృశ్యరహితాలో మనం ఏం చెప్పుకున్నాం? నామము ప్రియము అని అనుకున్నాం. అంటే తల్లి ఆరాధనని ఉపాసనని ఆధారం చేసుకొని ఆ తల్లిని పొందే ప్రయత్నం చేస్తున్నాము. అంటే నామరూపాలు అని వాటికి ఒక నిర్దిష్ట పరిమాణమో సంఖ్యో ఇచ్చామే కానీ అంతకే ఆవిడ పరిమితం అవ్వట్లేదు కదా. దానితో ఆ పరిమితమైన నిర్దిష్టమైన దానితో అపరిమితమైనటువంటి తత్వాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దృశ్యరహిత నుండి అదృశ్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. అంటే దృశ్యరహితమైనటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అదృశ్య తల్లిని మనం గ్రహించాలంటే కావలసినది దృశ్యరహిత శక్తి అన్నమాట. అంటే దృశ్యమే లేనిది అని కదా. దృశ్యమే లేనిది అన్నదాని నుంచే అదృశ్యాన్ని గ్రహించగలుగుతాము. అంటే ఒక నిరాకార స్థితిని ధ్యానం చేయడం ద్వారానే ఆ తల్లిని సగుణము నిర్గుణము ఆకారము నిరాకారము ఇలాంటి అర్థాలన్నీ తీసుకొస్తాం. తర్వాత అర్థాల్లో కూడా వస్తాయి అవి. అలాగా మనం అంటే అస్థిభాతి ప్రేమ అన్నాం. ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది అదృశ్య, అది దానికంటూ ఒక ఆకారం రూపం లేదు. దాన్ని పొందడానికి మనకి కావలసినదన్నమాట ఇది దృశ్యరహిత అని అన్నప్పుడు. అలాగే అదే విజ్ఞాత్రి వేద్యవర్జిత అంటే మనకు అవసరమైందే కానీ తనకు అది అవసరం లేదు. ఇప్పుడు కంటి చూపుకి కంటికి ఆధారమైనది చూపు అన్నాం. ఆ చూపుని ప్రసాదిస్తున్న తల్లి ఆవిడ, అంతే కదా. దానికి కావలసినటువంటి చైతన్యాన్ని ఇస్తున్నది ఆవిడే, కానీ అదే ఆ చైతన్యమే ఆవిడ అని ఆ చైతన్యమే ఆవిడలో ఉందని అక్కడికి మనం పరిమితి చేయకూడదు, చేయలేము. ప్రతి ఒకటి మన శరీరంలో ఎన్నో అవయవాలు అంగాలు బాహ్యంగాను ఉన్నాయి, ఆంతరంగికంగా ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారభూతంగా తను ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అవే ఆవిడ అని కాదు కదా. వాటన్నిటికీ ఆధారంగా ఆవిడ ఉంది, కానీ అవి మాత్రమే ఆవిడ కాదు. కాబట్టి విజ్ఞాత్రి వేద్యవర్జిత ఇవన్నీ ఉన్నాయి, ఇవి జరుగుతున్నాయి నడుస్తున్నాయి అని తెలుపుతున్నది విజ్ఞాత్రి. దానిలో ఉన్నది ఆవిడే కాబట్టి అది తెలుపుతుంది అన్నమాట. తర్వాత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర, ఈ నామాలని పలు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చండి. యోగిని యోగద యోగ్య మనం త్రికూటము త్రిపురములు అర్థం చేసుకుంటూ వచ్చాం కదా 3 విధాలుగా. ఆ వాటినే ఇక్కడ కూడా అన్వయించుకుంటూ చేసుకుందాం. ఎందుకంటే తర్వాత శ్లోకంలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాటిని అన్వయించుకోవచ్చు. ఇవన్నీ నామాల దగ్గర మనం మూడుగా తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటగా యోగిని యోగద యోగ్య. యోగము అంటే కలపటము కలయికని తెలిపేది యోగం అటండి. ఒక కలయిక, ఎటువంటి కలయిక ఏ కలయిక అనేది ఏదైనా అవ్వచ్చు. యోగము అంటే
కలపడాన్ని, కలయికను తెలిపేది. ఇప్పుడు యోగిని, యోగద, యోగ్య అన్నప్పుడు మనం అదృశ్య, దృశ్యరహిత, విజ్ఞాత్రి, వేద్యవర్జిత ఈ నామాల ద్వారా ఏం అర్థం చేసుకుంటున్నాం? సచ్చిదానంద స్వరూపాన్ని గ్రహించడం కోసం అని అర్థం చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ యోగిని అంటే పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా యోగిని నామాన్ని తీసుకోవాలటండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపం యోగిని, ఆవిడ ప్రసాదించేదే కాబట్టి యోగద అంటే ఆ జ్ఞానాన్ని లేదా యోగాన్ని, జ్ఞాన స్వరూపాన్ని యోగము, యోగిని అని చెప్పుకున్నాం కాబట్టి ఆ యోగాన్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి సాధకులకి యోగద అయింది. అది ఏమిటి అంటే ఆ ప్రసాదించిన దాన్ని గ్రహించటం అనేది ఏదైతే ఉందో అది యోగ్యమైనది, యోగ్యవంతురాలు, ఇలాంటి అర్థాలన్నీ మనం వింటూ ఉంటాం కదా. దానికి తనే యోగ్యురాలని అంటే అర్హత ఉంది అని అంటూ ఉంటాం కదా. కాబట్టి అటువంటి యోగం ఏదైతే ఉందో, యోగ ప్రదాయిని ఆవిడైనప్పుడు యోగదాగా దాన్ని స్వీకరించే సామర్థ్యం, శక్తి ఏదైతే ఉందో అది యోగ్యము అని అంటాం కదా. అది యోగ్యగా గ్రహించాలన్నమాట. యోగిని, యోగద, యోగ్య పరిపూర్ణ జ్ఞాన స్వరూపము యోగిని అయితే ఆ యోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి యోగద, దాన్ని పొందగలిగే ఏమంటారు ఆ స్థాయి, ఆ సామర్థ్యం, దాన్ని యోగ్యగా, ఆ లక్షణం, స్వభావం అనుకోండి, అలా దాన్ని తీసుకోవచ్చు. ఇంకొక అర్థంలో ఏం చెప్తున్నారు అంటే జీవుడు అనుభవము, అనుభవించే వస్తువు. యోగిని, యోగద, యోగ్యకి జీవుడు అనుభవము, అనుభవించే వస్తువు. యోగ్య అంటే జీవుడు, వాళ్లే కదా, వాళ్ళు యోగ్యులు కాబట్టి వారికి అనుభవాన్ని ప్రసాదిస్తుంది. ఆ అనుభవించే వస్తువు ఎవరు అంటే యోగిని, అనుభవాన్ని ప్రసాదించేది యోగద. ఇక్కడ అనుభవము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం ఎన్నో ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఉంటాం. పుణ్యాలు, పాపాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, కష్టాలు, ఆనందాలు, ఇన్ని రకాలు అనుభవిస్తూ వస్తాం కదండి. కాబట్టి జీవుడు, యోగ్య అంటే జీవుడు అని అనుకున్నట్లయితే తనకి ఈ కలిగే ఇవన్నీ కూడా, ఈ ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నామో వీటినే అనుభవాలు అనుకుంటే అవన్నీ కూడా ఆవిడే యోగిని, వాటిని ఆవిడ వారికి ప్రసాదిస్తుంది కాబట్టి ఆ అనుజ్ఞానాన్ని యోగద, యోగ్య, యోగిని, యోగద ఈ విధంగా కూడా జీవుడికి అన్వయించుకొని దీన్ని మనం అర్థం చేసుకోవచ్చట. అంటే మనం పొందే ప్రతిదీ కూడా తల్లి ప్రసాదమే, ఇది కూడా మళ్ళీ అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే తద్వారా, ఇప్పుడు యోగిని, యోగద, యోగ్య అన్నాం కదా, తద్వారా పొందేది యోగానంద, యోగాన్ని పొందటం ద్వారా కలుగుతున్న స్థితి యోగానంద. ఇప్పుడు మనం సామాన్య స్థితిలోనే ఇంకా బాహ్య విషయాల వైపే అంటారు అట్రాక్ట్, దాని వైపుకే మనం జడంగా ఉన్నాం కాబట్టి ఈ జడలో అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ జడ స్థితి నుండి చైతన్య స్థితికి, నిజమైన బ్రహ్మ జ్ఞానాన్ని పొందే స్థితికి, ఆ శబ్ద బ్రహ్మని అర్థం చేసుకునే స్థితికి వెళ్ళగలుగుతారో వారికి నిజమైన యోగిని, యోగద, యోగ్య అర్థం అవుతుంది. ఇప్పుడు మామూలు వాళ్ళకి మనకి బాధ కలగగానే ఎందుకమ్మా నాకు ఈ కష్టం, ఎందుకు నాకే ఇన్ని తెప్పలన్నీ వచ్చాయి, ఎందుకు నాకే ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు నాకే ఈ జన్మం కలిగింది, ఇలాంటి సమస్యలు, ప్రశ్నలు అన్నీ మనకు వస్తూ ఉంటాయి. కానీ సాధనలో ముందుకు వెళ్ళిన వారికి అర్థమయ్యే విషయం ఇదంతా కూడా ఆ తల్లి ప్రసాదమే. మన ప్రారంభ కర్మలను అనుసరించి మనకి ఇవి ఇచ్చింది ఆ తల్లే, వరదాగా ఇవన్నీ మనకి ఇచ్చింది యోగదాగా. ఈ యోగాన్ని అనుభవించే అర్హత ఉన్న వాళ్ళం మనం కాబట్టి అది ఏ యోగమైనా అవ్వచ్చండి. మనం భగవద్గీతలో తెలుసుకునేటువంటి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఏదైనా సరేనండి, ఏ యోగమైనా సరే మనకు ప్రసాదించబడింది అంటే మన కర్మ ఫలితాలను అనుసరించి. కాబట్టి కర్మఫల ప్రదాయినిగా కూడా యోగద అంటే కర్మఫల ప్రదాయినిగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కర్మ ఫలాలు పొందే జీవుడు యోగ్య అయితే ఆ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపంగా యోగిని. 3 రకాలుగా చెప్పుకున్నాం. కర్మఫల ప్రదాయిని యోగద, కర్మ ఫలాలని పొందే జీవుడు యోగ్య, ఆ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యోగిని స్వరూపంగా. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞాన స్వరూపం అనుకున్నాం కదా.
జ్ఞానం ఏంటి అంటే అసలు ఈ జన్మ ఎందుకు కలిగింది, ఈ జన్మలో మనం ఏం పొందుతున్నాం, ఎలా పొందుతున్నాం, ఇదన్నీ గ్రహించటమే నిజమైన విషయం కదా. ఇది అర్థం చేసుకున్న వ్యక్తికి ఇక ఇంక వేరే ప్రశ్న అనేది కలగదు. ఇది ఎందుకు అనేది ప్రశ్నించుకుంటే, ఈ ప్రశ్నలకి సమాధానం పొందగలిగితే మరొక ప్రశ్న అనేది ఉండదు, ఏర్పడదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని అంతటిని ఇస్తుంది అని అనుకుంటున్నాం కాబట్టి అది మన కర్మఫలాలను అనుసరించి ఉంటుంది. కాబట్టి మనం పొందే జ్ఞానం ఇక్కడ కర్మఫల ప్రదాయిని జీవుడుగా, అలాగే కర్మఫలాలుగా ఇలా కూడా అన్వయించుకొని ఈ మూడింటిని తీసుకోవచ్చు. అటువంటి వాటన్నిటినీ పొందిన తరువాత కలిగే స్థితి కాబట్టి యోగానంద అని చెప్పుకుంటున్నాం. వాటన్నిటినీ ఇచ్చే తల్లి ఎవరు అన్నప్పుడు యుగంధర అని అర్థం చేసుకున్నాం. యుగములను ధరించే తల్లి యుగంధర. అదేవిధంగా యోగిని నామానికి ఇంకా అర్థాలు ఏం చెప్తున్నారంటేనండి, శ్రీచక్రాపరంగా చెప్పుకున్నట్లయితే, శ్రీచక్రాన్ని అన్వయించుకొని చెప్పుకున్నట్లయితే 9 ఆవరణలకి కూడా మనకి ఖడ్గమాల చదివిన వాళ్ళకి, అందులో తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 9 ఆవరణలకు కూడా యోగిని దేవతలు ఉంటారని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, ప్రకట యోగిని, ఇలా రకరకాల యోగిని దేవతల నామాలను తీసుకున్నాం. శ్రీచక్రం అంటే ఏం చెప్పుకుంటున్నాం, బిందు స్వరూపం నుండి వచ్చిన శక్తి విస్తారంగా వ్యాపించి ఇన్ని ఆవరణలుగా ఏర్పడింది అనేదే మనం చెప్పుకునేది. అంటే ఒక్కొక్క ఆవరణ మనకి చతురస్రము, తర్వాత వృత్తాలు, 14 రేకుల పద్మం, 10 రేకుల పద్మం, ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తే త్రికోణంలో ఉన్నటువంటి బిందువు, ఇదే మూలం. కాబట్టి ఆ బిందు రూపంలో ఉన్న ఆ తల్లిని కూడా పరాపర యోగిని అని అంటారనమాట. అంటే ఆవిడ యోగినినే, ఆవిడ నుంచి విస్తారంగా వ్యాపించి శక్తి అన్ని ఆవరణలోకి ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నవారు కూడా యోగినులే. కాబట్టి ఆ యోగిని దేవతలందరినీ కూడా సూచించటం ఈ యోగిని నామంలో ఉన్న ఇంకొక ఉద్దేశం అని గ్రహించవచ్చు. అదే విధంగా లలిత నామాల్లో మనం ముందు శ్లోకాల్లో అర్థం చేసుకున్నాం కదా సప్తధాతు దేవతల గురించి. సప్తధాతు దేవతలు, అక్షర దేవతలు, ఒక్కొక్క స్థానంలో ఏ అక్షర దేవతలు ఉంటారు అని అనుకున్నప్పుడు మనం మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా కంఠం దగ్గర, హృదయ స్థానంలో ఒక్కొక్క దగ్గర అక్షర దేవతల్ని గ్రహించాం. అక్కడ ఆ ధాతు దేవతల గురించి చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క ధాతు దేవతకు యోగిని నామం కూడా తెలుసుకున్నాం. డాకినీశ్వరి, లాకిన్యంబా స్వరూపిణి, యాకిన్యంబా స్వరూపిణి అనే నామాలు తెలుసుకున్నాం కదా. ఢాకిని, లాకిని, యోగిని, అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా యోగిని దేవతలే. అంటే ఈ ధాతు దేవతలు, సప్తధాతు దేవతలుగా చెప్పుకునే యోగిని దేవతల్లో ఉన్నది ఆవిడే. బాహ్యంగా ఆంతరంగికంగా తీసుకున్నట్లయితే, శ్రీచక్ర రూపంలో తీసుకున్నట్లయితే గనక శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రతి ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా ఆవిడ స్వరూపాలే. కాబట్టి వారిని యోగిని దేవతలుగా చెబుతూ బిందు స్వరూపంలో ఉన్న తల్లిని కూడా యోగిని అని చెబుతున్నారు. కాబట్టి ఇన్ని విధాలుగా యోగిని నామాన్ని మనం గ్రహించవచ్చు. అది యోగిని, యోగద, యోగ్య, తద్వారా పొందే అనుభూతి ఏదైతే ఉందో, అనుభవాన్ని తీసుకున్న తరువాత పొందే అనుభూతి యోగానంద, దాన్ని ప్రసాదిస్తున్న తల్లి యుగంధర. ఎందుకు అంటే యుగములను ధరించే తల్లి అని అన్నాం. యుగములు అన్నప్పుడు చాలా అర్థాలు తీసుకొస్తున్నారండి. యుగము అంటే మనం యోగము అంటే కలయిక అన్నాం. యుగము అంటే రెండింటి కలయిక. రెండింటి కలయిక ఏదైతే ఉందో దానిని యుగము అంటారట. అటువంటి యుగము ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ మనం యుగంధర అన్నప్పుడు జీవుడు, ప్రపంచము. జీవుడు అంటే నేను అనబడే ఈ చైతన్యం ఏదైతే ఉందో అది, బాహ్యంగా ఉన్న ప్రాపంచికం. ఈ రెండింటిని కలిపితేనే మన జీవిత విధానం కదా. లోపల ఉన్న ఆత్మస్వరూపం, బయట ఉన్న ప్రపంచం, ఈ రెండిటి మధ్య మనం కొట్టుకుంటూ ఉంటాం. ఈ రెండిటికి అనుసంధానం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి వాటిని ధరించిన తల్లి యుగంధర ఒక అర్థంలో తీసుకోవచ్చు. ఇంకొక అర్థం ఏంటంటే అహోరాత్రాలు. అంటే పగలు రేయి. యుగము అంటే కాలము అని అనుకోవడం. మనం కాలరాత్రి ఆవిడ నామాల్లో కూడా మనకి కళాత్మిక, కళానాథ అని కాలముల గురించి కూడా అక్కడ అర్థం చేసుకున్నాం. అంటే కాలము అంటే ఏం అర్థం చేసుకున్నాము, కళలు, కాలము రకరకాలుగా అర్థం చేసుకున్నప్పుడు, కాలము అనేది మనకి ఇప్పుడు ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు ఒకటి చెప్పుకుంటాం కదండి. ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు ఆ రెండిటి కలయిక కాబట్టి యుగంధర. ఇందాక చెప్పుకున్నట్టు అహోరాత్రాలు, పగలు రేత్రి అనేది యుగంధర. ఇప్పుడు యోగిని, యోగద, యోగ్య అన్నప్పుడు, కర్మఫలాలు అని అన్నప్పుడు కాలాన్ని అనుసరించి ఒక యుగం గడిచిన తర్వాత, ఇప్పుడు సంవత్సరాన్ని, ఒక సంవత్సర కాలాన్ని కూడా యుగం అంటామండి. అందుకని కదా మనకి ఉగాది అన్న నామం ఉంది కదా. కొత్త సంవత్సరం మొదలు పెడితే ఉగాది యుగము అని అంటున్నాం. ఆ యుగము, యుగాది అని ఎందుకు వచ్చింది అంటే
కాలానికి అన్వయించుకున్నట్లయితే తల్లి నామాన్ని ఒక కాలం అంటే ఈ మాసం నుండి ఈ మాసం ద్వారా వరకు ఇన్ని ఋతువులన్నీ గడిచిన తర్వాత ఈ కాలాంతటిని నిర్దేశించి నియంత్రురాలేక నడిపిస్తుంది తల్లి కాబట్టి అక్కడ ఆ విధంగా కూడా తల్లిని యుగంధర అని గ్రహించవచ్చు. అలాగే యుగము అన్నప్పుడు ఒక యుగం గడిచింది, మరొక యుగంలోకి అడుగెడుతున్నాం. ఇక్కడ ఈ జీవుడి యొక్క జన్మ ఎలా జరగాలి, ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటే కాలం మారి ఇంకొక కాలంలోకి వచ్చినప్పటికీ కూడా తనతో ఉన్నటువంటి ప్రారంభ కర్మలు ఏమీ మారవు. తను ఏం చేసుకున్నాడో అవన్నీ తనతో ఉండి అవే తనకి తర్వాతి కాలంలో కూడా వచ్చేలా చేస్తాయి. కాబట్టి అంటే ముందు దానికి తర్వాత దానికి కూడా ఎప్పుడూ ఉన్నది ఆ తల్లే కాబట్టి యుగంధర. అదేవిధంగా శ్రీచక్రాన్ని మనం చెప్పుకున్నప్పుడు శ్రీచక్రం శివశక్తైక్య స్వరూపం అని మనం అర్థం చేసుకుంటున్నాం. బిందువు, త్రికోణం ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు అక్కడ శివ శక్తి కలయికని సూచిస్తుంది శ్రీచక్రం అని అనుకుంటే ఆ విధంగా కూడా శ్రీచక్రాన్ని యుగంధర అని కూడా అంటారట. ఆ విధంగా నేను అనే చైతన్యం ఈ ప్రపంచం కలిసి ఉండడమే యుగంధర. అంటే అందులో ఉన్నది ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక విషయాలన్నిట్లో ఉన్నది ఆ తల్లే, నీలో ఉన్న చైతన్య స్వరూపము కూడా ఆ తల్లే. రెండిట్లోనూ ఉన్నది ఆ తల్లే, రెండిటి కలయిక ఆ తల్లే, రెండిటి వల్ల నువ్వు తెలుసుకుంటున్నది ఆ తల్లే. అందువల్ల యుగంధర అని అర్థం చేసుకుంటున్నాను. ఈ విధంగా అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర ఈ నామాలను మనం గ్రహించవచ్చు. తర్వాత 130వ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి ఇక్కడ ఇది మొత్తం ఒకటే నామం అండి, విడతీయకూడదు. మూడు పదాలు ఉన్నాయి కానీ అంతా కలిపి ఇక్కడ ఒకటే నామంగా అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయికగా ఆవిడని గ్రహిస్తున్నాం. ఇక్కడ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని కలిపే చదవాలి, విడతీసి చదవకూడదు. 3 శక్తుల కలయికగా ఆ తల్లిని గ్రహిస్తున్నాము. ఇది సృష్టిలో అంటే బాహ్యంగా చూసుకున్నా ఇది అన్వయించుకోవచ్చు, ఆధ్యాత్మికంగా అంటే తాత్వికంగా తీసుకున్నా కూడా అర్థం చేసుకోవచ్చు. మనం పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి వల్లే సృష్టి ఏర్పడింది అనేది మొదటి నుంచి అర్థం చేసుకుంటూ వస్తున్న విషయం. కాబట్టి ఆ పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకుని సంకల్పించినది ఇచ్ఛాశక్తి అయితే దానికి కావలసిన జ్ఞానస్వరూపం ఆయనే కాబట్టి జ్ఞానశక్తిగాను, తరువాత సృష్టిని ఏర్పరచడం అనేది ఆయన చర్యే కాబట్టి అది క్రియాశక్తిగాను మనం గ్రహించాలట. అంటే ఈ 3 కూడా ఆయన శక్తిలోని ఆయన ఆలోచనలోని భాగాలే, వేరువేరు కాదు. సృష్టిని చేయాలన్న సంకల్పం తీసుకోవడం, సృష్టి చేయాలన్న సంకల్పం కలగటం ఇచ్ఛాశక్తి, దానికి కావలసినటువంటి దాన్ని ఎలా చేయాలన్న ఒక విధానాన్ని క్రమాన్ని ఏర్పరచుకోవడం జ్ఞానశక్తి, తద్వారా సృష్టి చేయడం అనేది క్రియాశక్తి అని 3 భాగాలుగా తీసుకుంటే 3 ఉన్నది ఎక్కడ? 3 ఎలా ఏర్పడ్డాయి? ఆయన నుండే ఏర్పడ్డాయి, ఆ పరబ్రహ్మము నుండో పరమేశ్వరుని నుండో ఏర్పడినాయి. కాబట్టి 3 యొక్క స్వరూపంగా ఆయనని తీసుకోవడం అనేది ఇక్కడ మనం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా గ్రహించవలసిన విషయం. అదే విధంగా శ్రీచక్రం రూపంలో మనం తీసుకున్నట్లయితే గనక బిందువు త్రికోణం అన్నిటికంటే పైన ఉన్నవి అవే అని చెప్పుకుంటున్నాం కదా. బిందువు త్రికోణం, బిందువు చుట్టూ త్రికోణం. మనం భూప్రస్థారంలో తీసుకున్నట్లయితే అంతే, చతురస్రము, వృత్తాకార వలయము, తర్వాత పద్మాలు, అవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత ఆఖరిన ఒక త్రికోణం ఉంటుందండి. త్రికోణం మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందు స్వరూపమే పరమాత్మ అనుకున్నట్లయితే ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే త్రికోణం అట. అమ్మవారు కదా మళ్ళీ అయ్యవారిని చెప్పడం ఏంటి అని అంటే గనక మనకి శ్రీచక్రం గురించి ఖడ్గమాల తెలుసుకున్నప్పుడు కూడా గ్రహించడానికి ప్రయత్నించాము. భూప్రస్థారం, మేరు ప్రస్థారం అని 2 రకాలుగా శ్రీచక్రం రచన ఉంటుంది. భూప్రస్థారం అంటే రేకు మీద గీసి ఉండడం, మేరు ప్రస్థారం అంటే ఒక పర్వత శిఖరం లాగా ఉండడం. పర్వత శిఖరం లాగా ఉన్న శ్రీచక్రంలో గమనించినట్లయితే బిందువు ఏ రూపంలో ఉంటుందండి? బిందువు ఒక చుక్కలాగా కనిపించదు, లింగాకారంలాగా కనిపిస్తుంది. అంటే శివశక్తులకి భేదం లేదు, 2 ఒకటే అని చూపించడం. అంటే భూప్రస్థారంగా తీసుకున్నప్పుడు ఒక బిందు రూపంలో శక్తి ఉంటే
మేరు ప్రస్తారంగా మనం అదే దృశ్యాన్ని అంటే అదే శ్రీచక్రాన్ని మేరు ప్రస్తారంగా చూడడానికి ప్రయత్నించినప్పుడు అదే బిందువు మనకి లింగాకారంలో కనిపిస్తుంది. కాబట్టి ఆ లింగాకారమే శివశక్తి ఐక్య స్వరూపం. అందులో నుంచే ఇచ్ఛాశక్తి జ్ఞాన క్రియాశక్తులు మనకి వెలువడినాయి. ఆ తర్వాత మిగిలిన ఆవరణలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ త్రికోణం బిందువు చుట్టూ ఉన్న త్రికోణం ఏదైతే ఉందో ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల స్వరూపంగా మనం తీసుకున్నట్లయితే శ్రీచక్రం అంతా కూడా బిందువులు త్రికోణములతోనే ఏర్పడింది అని నమ్ముతున్న మనకు తెలిసిన విషయం. కాబట్టి శ్రీచక్రం అంతా కూడా శివశక్తి స్వరూపమే అని గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రతి కూడా బిందువు త్రికోణం అన్నప్పుడు బిందువు అంటే శివశక్తి స్వరూపం, ఆ త్రికోణము అని అనగానే త్రికోణంలో ఉన్నవి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. ఇది శ్రీచక్రపరంగా అర్థమవుతున్న విషయం. ఇంకా అమ్మవారి విగ్రహ రూపంగా గనక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే శిరస్సు నుండి కంఠము వరకు ఇచ్ఛాశక్తి అటండి, కంఠము నుండి కటిభాగం వరకు జ్ఞానశక్తట, పాదభాగం ఏదైతే ఉందో క్రియాశక్తట. అంటే అమ్మవారి విగ్రహ రూపంగా తీసుకున్నా కూడా ఇవి మూడు వేరు కాదు, మూడిటి కలయికే ఆ తల్లి అని చెప్పటం. అలాగే సోమ అగ్ని సూర్యాత్మకంగా కూడా మనం త్రిపుర అన్నప్పుడు తల్లిని గ్రహించడానికి ప్రయత్నించాం. సోమ అంటే సూర్య చంద్ర అగ్ని సమ్మేళనంగా, దాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నప్పుడు మనం త్రిపురానామం తీసుకున్నప్పుడు కూడా మూడు పురములు అంటే ఈ మూడు శక్తుల గురించి చెప్పుకున్నాం. మూడు వేరువేరుగా కాదు, మూడిటిని కలిపిన స్థితిని, కలిసి ఉన్న స్థితిని మాత్రమే అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అదే తీసుకోవచ్చు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి, ఆ మూడింటి కలయికగా ఉన్న తల్లి, మూడింటిలో ఉన్న తల్లి, మూడింటి కలయికగా ఉన్న తల్లి. అది వేరు ఇది వేరు అని అనుకోకుండా మూడింటి కలయికగా ఉన్న తల్లి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత సర్వాధార, ఇలా మూడింటి యందు మూడింటా ఉన్న తల్లి ఎవరు అంటే సర్వాధార, అన్నింటికి ఆధారమైన తల్లి. సర్వము ఆ తల్లిని అంటే ఈ బ్రహ్మాండ మండలాలన్నీ, మరి లీలాక్లుప్త బ్రహ్మాండ మండలం అన్నాం కాబట్టి ఆ బ్రహ్మాండ మండలం అంతా కూడా ఆ తల్లినే ఆధారం చేసుకొని ఇక్కడ నిలబడి ఉంది. సర్వానికి ఆధారం ఆ తల్లి కాబట్టి సర్వాధార. ఆ సర్వాధార అయిన తల్లి ఇంకా ఎలా ఉంది అంటే సుప్రతిష్ఠ. సుప్రతిష్ఠ, తిష్ఠ అంటే ఏంటండి? తిష్ఠేసు కూర్చున్నాడు ఇంత కదలట్లేదు అని అంటూ ఉంటాం కదా, అంటే స్థిరంగా దృఢంగా బలంగా ఉండడం అనేది తిష్ఠ అన్న నామం మనకి తెలియపరుస్తుంది. ఇక్కడ సుప్రతిష్ఠ అంటే సు అంటే సుష్టుగా, ప్ర అంటే ప్రకృష్టముగా, సుష్టుగా అంటే మిండుగా ఇంకా లోటే లేకుండా, ప్రకృష్టముగా అంటే ఉత్కృష్టము ప్రకృష్టము ఇవన్నీ కూడా అత్యధికముగా ఉన్నతముగా ఎక్కువగా చాలా గొప్పగా ఇట్లాంటి అర్థాలని ఇస్తాయి. కాబట్టి సుప్రతిష్ఠ అంటే అంత గొప్పగా ఆవిడగా కొలువై ఉంది అని చెప్పడం. సుప్రతిష్ఠ అంటే ఈ జగత్తంతా ఆధారం చేసుకుని ఆవిడే ఉన్నప్పుడు, ఆవిడని ఆధారం చేసుకుని ఈ జగత్తంతా ఉన్నప్పుడు జగత్తులో ఉన్న ప్రతి దానిలోనూ ఉన్నది ఆవిడే. అంటే ఎలా ఉంది, ఎంత ఉంది అంటే సుప్రతిష్ఠగా ఉంది, ఇక్కడే ఉంది ఇంకిక్కడ లేదు అని చెప్పడానికి లేదు, అంతటా ఉంది. అది ఎలా కలిసిపోయింది, మనం వేరు చేయలేము. వేరు చేస్తే అర్థం లేదు. ఇప్పుడు ఒక వస్తువు ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు కొద్దిసేపటి తర్వాత లేదా కొంతకాలం తర్వాత ఆ వస్తువు యొక్క గమనం జరగచ్చు. ఇప్పుడు ఒక పుస్తకం ఒక ప్లేస్ లో పెట్టుకున్నాం, ఒక టేబుల్ మీద పెట్టాం, ఇవాళ మనం ఉంచాం, రేపు ఇంకొకరు వచ్చి ఆ పుస్తకాన్ని జరిపి ఇంకొక ప్లేస్ లో పెట్టేయచ్చు. ఆ పుస్తకం ఆ టేబుల్ మీద ఉన్నంత వరకు టేబుల్ ఆధారమైంది. ఆ టేబుల్ నుంచి మార్చి ఇంకొక స్థానానికి తీసుకెళ్తే అదే ఆధారం అవుతుంది. ఇక్కడ ఆధారం మారిపోతుంది, ఒకసారి ఉన్నది ఇంకొకసారి ఉండట్లేదు. ఇది బాహ్యంగా. కానీ సర్వాధార అన్నప్పుడు ఎప్పటికీ ఎల్లప్పటికీ అంటిపెట్టుకునే ఉంది అని చెప్పినప్పుడు, అది సుప్రతిష్ఠగా ఉందన్నప్పుడు ఏంటి అంటే అది ఎప్పటికీ కూడా, అంటే అక్కడ పుస్తకాన్ని ఉదాహరణగా తీసుకున్న మానవ చైతన్యం, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ ఇప్పుడు చెవులు ఉన్నాయి, వినికిడి శక్తి. చెవులుకి ఆ వినికిడి శక్తి అనేది మనకు కనిపిస్తుందా? వినికిడి శక్తిని ఆధారం చేసుకునే చెవులు పనిచేస్తున్నాయి. యోగిని యోగద యోగ్య అన్నప్పుడు ప్రతి విషయాన్ని మనం అక్కడ అన్వయించుకోవచ్చండి. యోగిని యోగద యోగ్య, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, ఈ రెండు నామాలు, ఈ 6 నామాలు ఎలా అంటే ఆ మూడు కూడా ఒక సెట్, ఈ మూడు ఒక సెట్ అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా అంటే
ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి దీన్నే ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఒక విషయాన్ని వినడం అనేది ఇచ్ఛ అనుకుంటే ఆ వినడానికి కావలసిన శక్తి జ్ఞానశక్తి, తద్వారా జరిగేది వినడం అనే క్రియ. అంటే చెవులు అనే ఒక అవయవం ఉండడంతో సరిపోవట్లేదు. ఒక వస్తువు వినాలి, వినడం అనేది చర్య జరగాలి. ఆ చర్య జరగడానికి కావలసినటువంటి జ్ఞానశక్తి, వినికిడి శక్తి అనేది కావాలి. వినాలన్న కోరిక కలగాలి. ఈ మూడు ప్రతిదీ కూడా ఒక పని మనం సంకల్పించాము, పని చెయ్యాలనుకోగానే పని జరిగిపోదు కదా. పని చెయ్యాలనుకోవాలి, ఆ పనికి తగ్గ విషయ పరిజ్ఞానాన్ని గ్రహించడం తెలుసుకోని ఉండాలి, అప్పుడు ఆ పని చేయగలగాలి. అది ఎటువంటి పనైనా. ఇప్పుడు మనం లలితా సహస్రనామాలు వినాలనుకుంటున్నాం, వినాలి అనుకున్నప్పుడు మొదట మనం చేయవలసింది ఫస్ట్ వినాలన్న కోరిక కలగడం ఇచ్చనుకుంటే, వినాలన్న కోరిక కలిగిన తరువాత ఎక్కడ వినాలి, ఎలా వినాలి, ఎవరి ద్వారా వినాలి అనేదంతా జ్ఞానశక్తి. ఆ తరువాత జరుగుతున్న పని ఆ క్లాసుల్లో చేరడం వల్ల, ఇంక లేకపోతే చదవడం వల్ల, వినడం వల్ల, రికార్డింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాటిని వినడం వల్ల దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అది క్రియాశక్తి. అది కాబట్టి ఇది ఏంటంటే ప్రతి చోట అన్వయించుకోవాల్సిన విషయం. అది కేవలం ధార్మిక పరమైన విషయాలకు మాత్రమే వర్తింప చేస్తుంది అనే అపోహలో నుంచి బయటికి రావాలన్నమాట. ప్రతి ఒక్క చోట ఈ జీవుడు జీవించి ఉన్నంత కాలం చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా అన్వయించుకోవలసిన విషయాలు. యోగిని, యోగద, యోగ్య అన్న, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్న, ఇవి ఈ రెండు శక్తి కూడా ఎప్పుడు ప్రతి పనిలో అన్వయించుకోగలిగినవి, చేసుకోవలసినవి. అప్పుడు మాత్రమే సత్యమైన దాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉంటాం. సర్వాధార అన్నాం కదా, ఆవిడ అన్నిటికీ ఆధారంగా ఉంది. కానీ ఆ ఆధారమైన తల్లిని పట్టుకుని ఉంటేనే సరైన మార్గంలో మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి అలా సుప్రతిష్టగా ప్రతి వస్తు విషయాల్లోనూ ఆవిడ కొలువై ఉంది. ఎందుకంటే ఆవిడే సర్వాధార అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ దృఢపరుస్తున్న నామాలు అన్నమాట. సర్వాధార, సుప్రతిష్ఠ. కాబట్టి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఇందాక ఒక పుస్తకం ఉదాహరణ చెప్పుకున్నాం. పుస్తకం ఒకసారి ఒక వస్తువు ఒక ప్రాంతంలో ఉంది, ఇంకొకసారి ఇంకొక ప్రదేశంలో ఉంది. అది ఆధారం అన్న విషయాన్ని సూచిస్తుందట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ వినికిడి శక్తి ఏదైతే ఉందో అది నిత్యం ఉండేది. ఇప్పుడు సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయండి, సృష్టి అంతటా ప్రసరిస్తున్నాయి. ఎక్కడ వరకు ప్రసరిస్తున్నాయి, ఎంత ప్రసరిస్తున్నాయి అనే దానికి కొలమానం లేదు. అది ముందు నామాల్లో మనం అర్థమవుతున్న విషయం. అలాగే అవి ఎంతలా ప్రసరిస్తున్నాయి అంటే ఇప్పుడు మనం కాంతి ద్వారా వస్తువుని గ్రహించగలుగుతున్నాం, కానీ కాంతిని చూడగలుగుతున్నామా ఎక్కడైనా? సూర్యకాంతిని ఎక్కడా చూడలేకపోతున్నాం కదా. సూర్య భగవానుడు కనిపిస్తున్నా ఆయన్ని చూడలేము, సూర్యకాంతిని గ్రహించలేము. కానీ సూర్యకాంతి ద్వారా వస్తు విషయ పరిజ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పగలు ఉన్నప్పుడు సూర్యకాంతి ఉన్నప్పుడే కనిపిస్తుంది, ఇక్కడ వస్తే అది కనిపించదని తెలుసు కాబట్టి కాంతి ద్వారా పొందగలుగుతున్నాం. కానీ కాంతిని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ కాంతి సృష్టిలో కలిసిపోయి ఉంది, అంతలా మమేకమైపోయి కలిసిపోయి ఆ శక్తి అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ఆ శక్తి వల్లే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. ఆవిడ అదృశ్యాన్ని ఇందాకే చేసుకున్నాం. అదృశ్య దృశ్య రూపిణి అన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవడానికి తల్లి కావాలే తప్ప ఆ తల్లి అదే రూపంలో అలా ఉంది అని మాత్రం అనుకోవడానికి లేదు. ఆ తల్లి రూపాన్ని మనం ఆ విధంగా మార్చుకొని మలుచుకొని స్వీకరించే పరిస్థితి లేదన్నమాట. కాబట్టి సర్వాధార సుప్రతిష్ఠ అన్నప్పుడు ఆధారము అధిష్టానము అని రెండు వేరు నామాలు తీసుకుంటే, ఆధారం అంటే మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణ అండి, పుస్తకం ఉదాహరణ. అధిష్టానము అన్నప్పుడు దానిలోనే కలిసిపోయి ఉంటుంది, ప్రత్యేకంగా బయటకు కనిపించదు. సముద్రము అలలు రెండు ఎలా వేరు చేయలేనివో ఒకదాని నుంచి ఒకటి, ఒకదాంతో ఒకటి ఉన్నప్పుడు సముద్రం నుంచి కెరటాలు వస్తాయి లేదా అలలు వస్తాయి. అలలు కూడా సముద్రంలో భాగమే, దాన్ని వేరు చేసి పక్కకు పెట్టలేం. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ తల్లి సుప్రతిష్ఠ అంత బలంగా దృఢంగా సృష్టిగా అన్నిటిలోనూ కొలువై ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ తల్లినే సదసద్రూపధారిణి, ధారిణి అంటే ధరించినది కదా. సదసద్రూప, సత్ అసత్ అంటండి. సదసద్రూప అంటే సత్ అసత్ రూపములను ధరించి ఉన్న తల్లి. సత్ అసత్ అనే అంటే ఏంటి అంటే, సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణం. అసత్ అంటే కారణం, అంటే కారణం వల్లనే కార్యాన్ని సాధించగలుగుతాము, కానీ కారణం లేకుండా కార్యాన్ని పొందలేము. దీని ద్వారానే, అసత్ ద్వారా అంటే ఇందాక మనం అనుకున్నట్టు
సాకార, నిరాకార, నిర్గుణ, సగుణ ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. దీని ద్వారా దాన్ని పొందగలుగుతాం, కానీ ఇది లేకుండా దాన్ని గ్రహించే పరిస్థితి లేదన్నమాట. అంటే నామరూప స్థితి నుండి నామరూప అతిరిక్తమైన స్థితిని గ్రహించగలగడం. అంటే నామరూప అనేది అసత్ అనుకుంటే, అంటే అమ్మవారిని మంత్రస్వరూపంగా భావించి సాధన చేసి పొందే తల్లిని ఎవరిని అంటే దృశ్యరహిత అనే దాన్ని ఆధారం అని ఇందాక అర్థం చేసుకున్నాం కదా. ఇది నామరూప స్థితిని సూచిస్తుంది అని అనుకుంటే, ఆ నామరూప స్థితిలో తల్లిని పట్టుకొని పొందే తల్లి ఎవరు? నామరూపాలకు అతీతమైన తల్లి, నామరూపాల్లో నిగూఢంగా ఉన్న తల్లిని మనం పొందుతున్నాం. కాబట్టి అసత్ నుండి సత్ ని గ్రహించటం, కారణము ద్వారా కార్యాన్ని గ్రహించటం అనేదాన్ని ఇక్కడ సదసద్రూపధారిణిలో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా స్వరూపము నుండి అరూప స్థితిని గ్రహించటం, ఆకారము నుండి నిరాకార స్థితిని గ్రహించటం, సగుణ స్వరూపము నుండి నిర్గుణ స్వరూపం. ఇప్పుడు అమ్మవారికి ఒక రూపం, ఒక ఫోటో ఫ్రేమ్ లో అమ్మవారిని ఫోటోలో ఉంచి, ఒక విగ్రహంలో ఉంచో, లేకపోతే ఇంకొక రూపంలో ఉంచో మనం ఆరాధిస్తున్నాము అంటే దాన్ని ఆధారం చేసుకొని అవేమి అంటని వాటన్నిటికంటే ఉత్కృష్టమైన స్థితిని, వాటన్నిటికీ అతీతమైన స్థితిని సాధన చేయడానికి. ఇప్పుడు తల్లికి ఒక నిర్దిష్ట రూపమే లేదు కదా. మనం గౌరీదేవిని ఫోటోలో ఉన్న ఆ రూపంలో ఆరాధిస్తాము, చిన్న పసుపు ముద్దతో పసుపు గౌరీదేవిని చేసుకుని ఆరాధిస్తాము. ఇక్కడ ఆకారం లేదు, అక్కడ ఒక ఆకారము, అలంకరణ, రూపము అన్ని ఇచ్చాం. అంత మాత్రాన ఇది దేవి కాదు అది దేవి అంటే ఒప్పుకోగలుగుతామా? కాదు కదా. రెండు ఆ తల్లే. అంటే ఆకారం అనేది మనం సాధన చేయడం కోసం, ఉపయోగపడడం కోసం ఆధారంగా తీసుకుంటున్నాం, కానీ ఆకారంగా ఆవిడ వ్యక్తం అవ్వట్లేదు ఎప్పుడూ కూడా. కాబట్టి అవ్యక్తగా ఉన్న తల్లి మన కోసం వ్యక్తురాలవుతుంది ఇన్ని రూపాల్లో, మంత్ర స్వరూపంలోనూ, అక్షర స్వరూపంలోనూ, నామరూపంలోనూ. ఈ విధంగా వ్యక్తమవుతున్న ఆ శబ్ద బ్రహ్మమైనటువంటి తల్లిని, శ్రీవిద్యా స్వరూపమైనటువంటి తల్లిని సాధన చేసి మనం గ్రహించగలుగుతున్నాము. ఇది సద్రూపధారిణి, కారణము ద్వారా కార్యాన్ని పొందటం. అంతే కదా. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏదో ఈ పని ఎందుకు చేయాలన్న కారణం లేకుండా పని చేయాలన్న ఆశ కలుగుతుందా? కలగనే కలగదు కదా, బాహ్యంగా కూడా. కాబట్టి అది చేయడానికి, ఇప్పుడు ఆకలిస్తుంది అన్నం తినాలంటే ఆకలి అనేది భావన ఉంటేనే అన్నం తినగలుగుతాం. ఆకలి అనేది లేకపోతే తినలేం. అది కారణం అన్నమాట. అంటే ఇందాక మనం చెప్పాం కదా, యోగిని, యోగద, యోగ్య, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలా ఆకలి కూడా మన ఇహలోకంలో ఒక భాగం కాబట్టి, అంటే జీవుడు బ్రతికి ఉండడానికి అది కూడా అవసరమే. కాబట్టి ఆ ఉదాహరణను కూడా ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ఉదాహరణల ద్వారా సత్యమైన విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇవాళ తెలుసుకున్న నామాలన్నిట్లో కూడా మనకి క్లుప్తంగా అర్థమవుతున్న విషయం, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వ చైతన్య శక్తి, విశ్వగర్భ, స్వర్ణగర్భగా ఉన్న తల్లి ధ్యాన పద్ధతి ద్వారా అపరిచ్ఛేద్యగా ఉన్న తల్లిని గ్రహించవచ్చు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా ఆవిడే. అలాగే విశ్వగర్భ, స్వర్ణగర్భకి ఇంకొక రకమైన అర్థం ఎలా చెప్తున్నారంటేనండి, స్వర్ణము అన్నప్పుడు సువర్ణములు అని అన్నాం కాబట్టి నామ జగత్తుని సూచిస్తుందటండి. నామ జగత్తు ద్వారా పొందేది అంటే అక్షరమానం. ఇది అక్షరమానాన్ని సూచిస్తుంది స్వర్గర్భ అన్న నామం. కాబట్టి అక్షరమానమైన తల్లి ద్వారా, అంటే మంత్ర వేదాధ్యయనం వల్ల, మంత్ర పఠనం వల్ల, మంత్రోచ్చారణల ద్వారా దృశ్యమానమైనటువంటి ఈ సర్వ జగత్ శక్తి విశ్వగర్భ అన్నప్పుడు, ఇదేమో అక్షరమానమైనటువంటి శక్తి స్వర్ణగర్భ. ఈ అక్షరమానమైన శక్తిని ఆధారం చేసుకొని దృశ్యమానమైనటువంటి సర్వ చైతన్య స్వరూపిణి, విశ్వ చైతన్య స్వరూపిణి అయిన తల్లిని మనం గ్రహించగలుగుతాము. అప్పుడు ఆ తల్లి వరముల నొసగుతుంది. ఇది విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగదీశ్వరి అన్న నామాల్లో తెలిసేది. కాబట్టి ఈ విధంగా అన్ని వేదాంతముల సారమైనటువంటి సత్యానంద స్వరూపమైనటువంటి తల్లిని, లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అయినటువంటి తల్లిని అదృశ్య దృశ్యరహితగా అర్థం చేసుకుని విజ్ఞాత్రి భజ్జితగా గ్రహించి యోగిని, యోగద, యోగ్య ఆ విధంగా అన్వయించుకొని ప్రతి విషయంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే పొందే అనుభూతి యోగానంద. ఆ విధంగా ఉన్న తల్లి యుగంధర. ఆ తల్లినే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా అర్థం చేసుకుంటున్నాం.
ఆవిడే అన్నిటికీ ఆధారం అని, సర్వాధారాగా అన్నిట్లో సుష్టుగా ఉంటుంది, ఎక్కడా కొరత లోటు ఉండదు అని సుప్రతిష్ఠగా ఆ తల్లినే సదసద్రూపధారిణిగా కూడా మనం గ్రహిస్తున్నాం. ఇది ఇవాళకి మనం తెలుసుకుంటున్నటువంటి అర్థాలు. తిరిగి మళ్ళీ మిగిలినవి ఇంకో క్లాస్లో చూద్దాం.